ను కూడా పెంచడానికి శతవిధాల మా యొక్క సహోపాధ్యాయులైన శివకుమార్ గారితో సహకరిస్తూ మాకు మండల స్థాయిలో ఎంఈఓ గారు జయశ్రీ గారు, జిల్లా స్థాయిలో ఏఎంఓ గారు హేమచంద్రుడు గారు ప్రత్యేకంగా వారి యొక్క ప్రోత్సాహంతో మేము ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క అవార్డు ఇవ్వడం వరకు మొదటి అంకం మాత్రమే అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి అసలు రెండవ అంకము ఈ వందే మాతరం ఫౌండేషన్ వారు మాకు బాధ్యతగా మరింత భారం పెడుతున్నందుకు సంతోషం ఒక పక్క, భారం ఇంకా ఎక్కువవుతుందనే ఒక కష్ట సాధ్యమైన విషయాన్ని కూడా ఛేదించుకొని మా యొక్క విద్యార్థులను నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీలు ఎంఈడీలు అన్నీ చేశాను. కానీ ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు మాత్రమే సేవ చేయాలని ఏకైక లక్ష్యంతో ఈ యొక్క పాఠశాలలో ఉపాధ్యాయుడిగా నియమితయ్యాను. అయితే అలాంటి విద్యార్థులను మా యొక్క మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి ఇంకా వారి యొక్క నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా వాళ్ళకి అందిస్తూ హరితహారానికి 110 చెట్లను, గ్రీనరీ కూడా మా పాఠశాలను స్వచ్ఛ పాఠశాలగా జిల్లాలో 2వ స్థానంలో నిలిపినందుకు మా ఉపాధ్యాయ బృందానికి, మా గ్రామ యువక బృందానికి అందరి కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఈ వందే మాతరం ఫౌండేషన్ ఈరోజు నాలో నింపిన ఈ ఊపిరిని కొనసాగించడానికి వారి చేయూతను ముందు కావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక ప్రధానోపాధ్యాయుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా ఇద్దరు మాత్రమే 5 తరగతులు ఉన్న తరగతికి ప్రభుత్వానికి ఒక చిన్న మనవి. 5 తరగతులు 18 సబ్జెక్టులు మళ్ళీ ఈ పరిపాలనా విభాగం చూసుకుంటూ ఒక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని నైపుణ్యమైన విద్యార్థిగా తయారు చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టతరంగా ఉంది. అలాంటి దానికోసం సంఖ్యతో నిమిత్తం లేకుండా నాకు ఒక విద్యా వాలంటీర్లు ఒక 2 సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క ముందు మీరు పెట్టిన ఈ గురుతరమైన బాధ్యత నేను తప్పకుండా నా ద్వారా మీ సహకారంతో ముందుంచుతానని చెప్పి వందే మాతరం ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ.